నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. మనోహరి ప్లాన్ ప్రకారం ప్రచండను పిల్లలున్న రూమ్లోకి పంపిస్తుంది. ప్రచండ రూమ్లోకి వెళ్ళగానే మనోహరి యాదమ్మ కూడా వెనకాలే వెళ్ళి చూస్తుంటారు. ప్రచండ తన మంత్రశక్తితో బుజ్జమ్మను గాల్లోకి లేపి తనలోని ఆరో ఆత్మను బంధించేందుకు మంత్రాలు చదువుతుంటాడు. బుజ్జమ్మని గాల్లోకి లేపగానే మనోహరి యాదమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇవాటితో ఆ అరుంధతి పీడ విడుదలవుతుందని నవ్వుతుంటారు. ప్రచండ మంత్రాలు చదువుతుంటే పెద్దగా గాలి వీస్తుంది. ఆ గాలికి కర్టన్లు ఊగుతుంటాయి. ఆ సౌండ్కు నిద్రలేచిన అమర్ అనుమానంగా రూమ్లో నుంచి బయటికి వస్తాడు. అమర్ రావడం చూసిన మనోహరి యాదమ్మ తమ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు. ఫుల్ ఎపిసోడ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి.